గీతా దర్శనం 20వ భాగం 6/1/24 బ్రహ్మశ్రీ నోరి శ్రీనాథ వెంకట సోమయాజులు గారి వ్యాఖ్యానాన్ని మనం అనుసరిస్తాం. విశ్వరూప సందర్శన యోగంలో ఉన్నాం. కొంత చిన్న జరిగి పరమాత్మ అర్జునుడు అడిగాడు, అనేక బాహూదర వక్రనేత్రం పశ్యామి త్వా సర్వతో అనంత రూపం నాస్తం నమజ్జన్న పునస్తవాని పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అయా విశ్వేశ్వర విశ్వరూప, అనేకాలైన బాహువులు, అనేక పొట్టలు, ఉదరాలు, అనేకమైన ముఖాలు, నేత్రాలు కలవాడిగా, అనంతమైన రూపాలున్నవాడిగా నేను చూస్తున్నా. అంటే ఆ విధంగా నువ్వు అనేక రూపాల్లో నాకు కనిపిస్తావు. నువ్వు చెప్పింది కరెక్టే అని అర్థం అన్నమాట. జగత్ప్రభు, నీ మొదలు, నీ మధ్య భాగం, చివర భాగం, ఆది మధ్య అంతాలు నేను గుర్తించలేకుండా ఉన్నానయ్యా అన్నాడు. కిరీటినం గదినం చక్రణం చ తేజో రాజం సర్వదో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాదీప్తానలార్క జ్యుతిం అప్రమేయం త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనత్వం పురుషో మతో మే. భగవాన్ కిరీటం చక్రాయుధం ధరించి అన్ని దిక్కులలో వ్యాపించిన తేజస్సుతో కూడిన తేరి చూడటానికి శక్యం కానటువంటి సర్వత్రా ప్రకాశించే సూర్యుడి లాంటి, అగ్ని లాంటి కాంతి కలిగినట్టు ఊహించడానికి కూడా శక్యం కానటువంటి నిన్ను చూస్తున్నానయ్యా. పరమాత్మ, నువ్వు ముముక్షువుల చేత తెలుసుకోదగినట్టి వాడవు. అక్షరమైన, నాశనమైన, నాశనరహితమైన పరబ్రహ్మ స్వరూపానివి. ఈ సమస్త జగత్తుకు ఉత్కృష్టమైన ఆశ్రయాన్ని. అవ్యయుడైన నువ్వు నిత్యమైన ధర్మాన్ని రక్షించేవాడి. నువ్వు చిరంతన పురుషుడివి అని నేను అభిప్రాయపడు. జ్ఞాన కర్మ స్వరూపమైన ధర్మం నిత్యమైంది. అది వేద ప్రామాణ్యం కలిగింది. అలాగే అటువంటి ధర్మాన్ని కాపాడేవాడు కాబట్టి శాశ్వత ధర్మగోప్త అనర్హ. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అంటున్నాడు కదా భగవాన్. అది అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తభూతాయ వక్తం సతేజసాం విశ్వమిదం తపంతం. నిన్ను ఆది మధ్యాంతాలు లేని వాడిగా, అనంతమైన పరాక్రమం కలవాడిగా, అనంతమైన బాహువులు కలవాడిగా, సూర్యచంద్రుడే నక్షత్రాలుగా నేత్రాలుగా కలవాడిగా, ప్రదీప్తుడైనటువంటి అగ్నిహోత్రుడికే ముఖాలుగా ఉన్నవాడిగా, నిజ తేజస్సుదే అంటే నీ తేజస్సుదే చేతనే సమస్త విశ్వాన్ని తపింపజేస్తున్నట్లుగా అలా ఉండేటువంటి నీ రూపం చూస్తున్నానయ్యా. జావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వా దృష్ట్వాద్భుతం రూపమిదం తవేదం లోకత్రయం ప్రవ్యదితం మనాత్మన్. పృథివీ, అంతరిక్షం, వీటి మధ్య దిక్కులన్నిట్లో నువ్వు ఉన్నావు. నువ్వు ఒక్కడివే వ్యాపించావు. అలాంటి అద్భుత భయంకరమైన నీ రూపాన్ని చూసి 3 లోకాలు భయంతో వణికిపోతున్నాయ్యా. అర్జునుడి మనస్సులో తాను జయిస్తామా లేక కౌరవులు జయిస్తారా అనే అనుమానం ఉంది కదా. ఆ పాండవులే తప్పక గెలుస్తారు అనే విషయాన్ని
చూపదలచి అందుకు తగిన రూపాన్ని కృష్ణుడు చూపించాట. రూపాన్ని చూసి అర్జునుడు అంటున్నాడు, అమీహిత్వా సురసంఘా విశంతి కేచిద్భేదా ప్రాంజలయో గృహంతి స్వస్తి ఇత్యుక్త్వా మహర్షి సిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. యుద్ధ వీరులంతా భూభారాన్ని తీర్చుకోవటానికై మనిషి రూపంలో ఈ భూమి మీద అవతరించినటువంటి పశువాది దేవతలు. వాళ్ళంతా తొందరగా పరిగెత్తుతూ నీలో ప్రవేశించటాన్ని బట్టి చూస్తే నేను ఆ పరిగెత్తడం చూస్తున్నా. యుద్ధంలో చనిపోతున్న వాళ్ళని చూస్తున్నా. వాళ్ళలో నిరూపించిన గోళాలున్నాయిగా, అందులో కొందరు పారిపోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించారు. అమీహిత్వా సురసంఘా నిశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తి ఇత్యుక్త్వా మహర్షి సిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. యుద్ధ వీరులంతా భూభారాన్ని తీర్చడానికై మనుష్య రూపం భూమి మీద అవతరించిన వస్తువు ఆది దేవత. వాళ్ళంతా తొందరగా పరిగెత్తుతూ నీలో ప్రవేశించటాన్ని నేను చూస్తున్న చావటాన్ని. వాళ్ళు యుద్ధంలో చనిపోతున్నారని అర్థం. వారిలో కొంతమంది పారిపోవటానికి కూడా శక్తి లేనివారు భయంతో దోసిగిలొగ్గి నిన్ను స్తుతిస్తున్నా. యుద్ధం తప్పనిసరి కాగా సర్వనాశానికి శకునాలు కనిపిస్తుండగా మహర్షులు సిద్ధులు జగత్తుకు శుభం కలుగుగాక అంటూ స్తోత్రంతో నిన్నే స్తుతిస్తున్నారు. ఏమిటయ్యా బాబోయ్. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్య విశ్వేద్వినో మరుతశ్చోష్పపాశ్చ గంధర్వ యక్షో సురసిద్ధ సంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఏకాదశ రుద్రులు, 12 మంది ఆదిత్యులు, 8 మంది వసువులు, సాధ్యులు 13 విశ్వే దేవతలు, అశ్విని దేవతలిద్దరు, సప్త 49 మరుద్గణం, అగ్నిస్వాత్వాది పితృదేవతలు, హూహు హాహా హూహు అనేటువంటి ప్రభుత్వ గంధర్వులు, ఆహా హూహు అనే నవరస విశ్వనాథ వారు, సిద్ధ సముదాయం, కుబేరాది యజ్ఞులు, విరోచనాది అసురులు, కపిలాది సిద్ధులు, వీళ్ళంతా ఆశ్చర్యంతో నీళ్ళే చూస్తున్నారు. ఏమిటయ్యా. రూపం మహత్తే బహుభక్త నేత్రం మహాబాహో బాహురూపాదం బహూదరం బహుదంతాకరాళం దృష్టాలోకాక్రవ్యదితాస్తరధాం. మహావీరా కృష్ణ, నీ రూపం యొక్క పరిమాణం చాలా గొప్ప. జైజయంతిక్ అంటారు. అనేక ముఖాలు, అనేక కళ్ళు, అనేక బాహులు, ఉదరాలు, పాదాలు కలిసి అనేకాలైన కోరలచే భయంకరంగా ఉన్న నీ రూపాన్ని చూసి ఈ లోకంలోని సమస్త ప్రాణులు, నేను కూడా భయపడిపోతున్నాను. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాప్తాననం దీప్య విశాలనేత్రం దృష్ట్వా త్వాం ప్రవ్యధితాంతరాత్మా ధృతింజన విద్యుదిం న విందామి శమం చ విష్ణో. జులోకాన్ని అంటుకుంటూ ఉన్నట్లుగా
ప్రకాశిస్తున్న అనేక రంగులతో కూడిన తెరవబడిన నోరు, విశాలమైన ప్రజ్వలితమైన కళ్ళు, అలాగే ఉన్నటువంటి నిన్ను చూసి భయంతో నా అంతఃకరణం కలత చెందింది, ధైర్యం జారిపోయింది, మతి స్థిమితం తప్పింది, శాంతి లేకుండా ఉంది అన్నాడు అర్జునుడు. మిగతా ఏమంటాడో రేపు తెలుసుకుందాం, గొంతు సరిగ్గా లేదు. స్వస్తి.